సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గడ్డం కుటుంబం సింగరేణి కార్మికులతో ఎంతో అనుబంధం ఉందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. మంచిర్యాల జిల్లా మందమరి ఐఎన్టీయూసీ నాయకులతో సమావేశమయ్యారు వివేక్, వినోద్. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అండగా ఉంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీని గెలిపించాలని కార్మికులకు రిక్వెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో కార్మిక సంఘం ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు వివేక్ వెంకటస్వామి. ఈ భేటీలో బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జనక్ ప్రసాద్లు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ BIFR లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి, PV నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు నష్టాల జాబితా నుంచి తొలగించారని గుర్తు చేశారు వివేక్. 1,25,000 మంది కార్మికుల జీవితాలు కాపాడారని తెలిపారు. కార్మికులు, ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చేందుకు కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారన్నారు. పెన్షన్ విధానంపై ఇతర దేశాలు స్టడీ చేస్తున్నాయన్నారు వివేక్. ఆ రోజులలో కోల్ వర్కర్స్ కి పెన్షన్ లేదు. వారే ఒక నిర్ణయం తీసుకొని నా బొగ్గుగని కార్మికులకు పెన్షన్ కల్పించాలని చెప్పి వారు పెన్షన్ బిల్లు పెట్టి పెన్షన్ కల్పించడం జరిగింది. ఎప్పుడు కార్మికుల వైపు ఉంటూ కార్మికుల సమస్యలు అర్థం చేసుకుని కాకా వెంకటస్వామి గారు పనిచేసేవారు. బీఆర్ఎస్ TBGKS యూనియన్ పై ఉన్న వ్యతిరేకతను కార్మికులు అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారన్నారు వివేక్ వెంకటస్వామి. సింగరేణి ఏరియాలో బీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేది లేదని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. కొత్త గనులు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు వివేక్. సింగరేణి కార్మికులతో ఎంతో అనుబంధం ఉందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. అయితే ప్రైవేటైజేషన్ వచ్చే పరిస్థితే లేదని చెప్పి మన సింగరేణి కార్మికులకు మళ్ళీ ఒకసారి భరోసా ఇప్పిస్తున్నారు. ఈ TRS ప్రభుత్వం అన్ని చోట్ల కూడా అప్పులు చేసి మన సింగరేణి సంస్థను కూడా అప్పుల సంస్థ చేయడం జరిగింది. ఈ అవుట్ సోర్సింగ్ లో కేవలం స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. సంస్థను ఆర్థికంగా బలంగా చేసి, ఈ సంస్థకు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. మేము ఎల్లప్పుడూ వీళ్ళకున్న సేవలు చేసే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఎట్లా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందా అని మాకున్న ఆ సోర్సెస్ మా నాయన క్రియేట్ చేసిన బాధ్యత, ఢిల్లీలో మాట్లాడడానికి ఉన్న అవకాశము, ఇక్కడ దాకా ఎవరైనా ప్రీవియస్ ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరు దాని ప్రయత్నం కూడా చేయలే. మేము 100% మళ్ళీ ఒకసారి సింగరేణి సోదరులకు విశ్వాసం ఇస్తున్నాం. మేము పనిచేసి మీకు ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ సమస్య గురించి కూడా ముంగడ తీసుకుపోతామని మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాము. జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ ని విస్తరించాలని అసెంబ్లీలో మాట్లాడినట్లు తెలిపారు వివేక్. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. 850 మెగావాట్లకు సంబంధించిన 3వ యూనిట్ ని త్వరలోనే జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ లో నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఐఎన్టీయూసీలో చేరిన TBGKS ముఖ్య నాయకులకు కండువా కప్పి ఆహ్వానించారు వివేక్. రామకృష్ణాపూర్ CSI చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు క్రిస్టియన్ సోదరులు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు పాస్టర్లు.